పిల్లలు శుభోదయం. మనం ఈరోజు మా ఊరి ఏరు అనేటువంటి గేయాన్ని ఆలపిద్దాం. ఆ గేయాన్ని రాసినటువంటి కవి మధురాంతకం రాజారాం గారు. మధురాంతకం రాజారాం గారు ఏ ఊరో తెలుసా మీకు? మన ఊరేరా. రెడ్డేరు వీధిలో నివసిస్తూ ఉండేవారు. ఇక్కడే ఉపాధ్యాయులుగా పనిచేశారు. నేను 4వ తరగతి చదివేటప్పుడు ప్రధాన ఉపాధ్యాయులుగా కూడా ఇదే పాఠశాలలో పనిచేశారు. ఇదే పాఠశాలలో ఆయన 1999 ఏప్రిల్ 1వ తేదీన పరమపదించారు. అక్టోబర్ 5, 1930లో ఆయన జన్మించారు. అక్కడ జన్మించింది వచ్చి రవణయ్య గారిపల్లి, మొగరాల గ్రామం. ఆ నుంచి ఇక్కడికి ఈ ఊరికి వచ్చి స్థిరపడిపోయారు. ఇక్కడే ఉపాధ్యాయుడిగా, ప్రధాన ఉపాధ్యాయుడిగా, కవిగా రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఎన్నో కథలు రాశాడు. దాదాపు 400కు పైగా కథలు రాశాడు. సుప్రసిద్ధ కథకులు రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రీకరించారు. ఉత్తమ ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీని పురస్కారం పొందినటువంటి మన గ్రామస్తుడైనటువంటి మధురాంతకం రాజారాం గారు. ఆయన రాసినటువంటి ఈ గేయం మా ఊరి ఏరు. ఇప్పుడు మన ఊరు పక్కన ఏరు ఉంది కదా, పోతుందా అది? అప్పుడప్పుడు సంవత్సరం అంతా పొడుగునా పోతుందా? అప్పుడప్పుడు పోతుందా? వర్షాకాలంలోనే అది ప్రవహిస్తుందని చెప్పి మన ఊరి ఏరు గురించి చాలా చక్కగా వర్ణిస్తూ ఒక గేయాన్ని రాశారు. నేను ఇప్పుడు దాన్ని ఆలపిస్తాను. మా ఊరి ఏరు. చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు, చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికొకసారి ముచ్చటగా పారు, ఏటి మధ్యన గలవు నల్లన్ని గుండ్లు, ఏటికిరువైపుల మొగలి పొదరిండ్లు దాగి మొగలి మొగ్గల్లో, మధురా సుగంధము దిక్కులను జల్లు, వాన బాగుగా కురిసి చెరువుళ్ళు నిండు, వరద వచ్చిన వేళ చూడాలి మీరు. చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికొకసారి ముచ్చటగా పారు, ఉప్పొంగి మాయేరు ప్రవహించుతుంది, ఉప్పొంగి మాయేరు ప్రవహించుతుంది, ఉర్రవడితో మాయేరు ప్రవహించుతుంది, హోరున రొదలు విను వీధి ముట్ట, హొయలుగా మాయేరు ప్రవహించుతుంది. చూడా చక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికొకసారి ముచ్చటగా పారు, చూడవలనే గాని చెప్పంగలేమో, మూన్నాళ్ళ తిరునాల మాయేటి వరద, ఆ పైన ఆ పొంగు ఏ మగునో గాని ఆశ్చర్యముగా ఏరు ఇంకిపోతుంది. చూడ చక్కని ఊరు మా ఊరి ఏరు, ఏడాదికొకసారి ముచ్చటగా పారు, ఇంకిపోయిననేమి మా ఏటిలోన ఇసుక తిన్నెలు కన్నుల పండుగయుండు, ఎవ్వరేమనుకున్న మాకేమి కొరత, ఎవరేమనుకున్న మాకేమి కొరత, మా ఏరే మాకొక్క ఉద్యానవనము. చాలా బాగుంది కదా?